ఈ గుండె నొప్పుల వార్తలు ఇంటుంటేనే గుటగుటమంటుందో వాళ్ళ పానం అంతా. అరే చిన్న చిన్నోళ్లకు గుండెపోట్లేంది? ఒకప్పుడు గుండెపోటు అంటే ఏ 60 ఏండ్లకో 70 ఏండ్లకో 80 ఏండ్లకో వస్తుంది అని అందరు. ఇప్పుడైతే వయసుతోటి సంబంధమే లేదు. నవ్వేది నవ్వుకుంటేనే, కూసున్న కాన్నే పిటాత పానం పోతుంది. గా రాజస్థాన్ కోటాకెళ్ళి గదే దారుణమైందో వల్ల దేవుడు ఎప్పుడు ఎట్లా మన ఆవు సాకును చింపుతాడో తెలియదంటే గిదే అనిపించబట్టింది. ఏం ఘోరమోళ్ళగిది. రాజస్థాన్ కోట కాడ వేర్ హౌసింగ్ మేనేజర్ల కొలువు చేసేటాయనే భార్యకు పానం మంచుకుంటలేదని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇక భర్తకు సన్మానం అయితే భార్య కూడా పోయింది. తోటి ఉద్యోగులంతా రిటైర్ అయిన మేనేజర్కు ఆయన భార్యకు దండేసి శాల్వా కప్పి సన్మానం చేసిండ్రు. మిఠాయిలు కూడా వంచిండ్రు, స్పీచ్లు ఇస్తుర్రు. అంత సంబరంగానే ఉంది. ఇంతల్నే రిటైర్ అయిన మేనేజర్ భార్యకు ఛాతీలో నొప్పి వచ్చినట్టయింది. నిలుసున్న కాన్నే అట్నే కూలబడ్డది. నాకెట్నో అవుతుంది అన్నది. కథం కూసున్న కాన్నే ముంగట బల్ల మీద గులబడ్డది. అయ్యయ్యో ఏమైంది ఏమైంది అని అందరూ పరిశానే జల్దీగా దావకానకి వేసుకపోయినరు. కానీ డాక్టర్లు అప్పటికే ఆమె గుండెపోటు వచ్చి జీవిడ్చిందని చెప్పిండ్రు. ఇన్నేళ్ల బట్టి చేసే ఉద్యోగం కూడా భార్య కోసం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇక తీసుకొని భార్య నడుచుకుందాం, ఆమె పానం మంచిగా అయ్యేదాకే అనుకున్నాడు. అంతలోపే ఇంత ఘోరం జరిగిందో వల్ల కర్మ జీవితం మంచిగా గడుపుదామని అనుకుంటే గిట్లా ఏంది అని అందరూ మస్తు బాధపడ్డరు. ఈ లోపట వీదేమో గిట్ల చేసింది చూడుర్రి. ఎప్పుడు ఎట్లా పోతామో తెలియని గ్యారంటీ వారంటీ లేని బతుకులు మనయి. రేపటన్న దాని గురించి ఆలోచన లేకుండా ఇప్పుడు ఎట్లా బతుకుతున్నాం అన్నదే ముఖ్యం.